హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. టేస్టీగా ఇలా వంకాయతోటి ఫ్రై ఎప్పుడైనా చేశారా? చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. కొత్తగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కర్రీ చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుందండి. అన్నం, రోటీ, చపాతీ ఎందులోకైనా సరే ఆల్ ఇన్ వన్ అనమాట. హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఫ్రై చేయాలంటే ఇందులోకి వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, ఫ్రెష్ మెంతికూర ఉంటుంది కదా, అది తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి కొంచెం పోపు సామాన్లు వేసుకోవాలి. ఫ్రై అన్నాను కదా, అందులోకి కొంచెం పోపు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ వేసి ఒక్కసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగు వేయడం వల్ల ఆయిల్ అనేది మంచి ఇంగు ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. కూర కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి అయితే ఇంగువ ఫ్లేవర్ అనేది నచ్చదనమాట. అలాంటి వాళ్ళైతే ఇంగువ లేకుండా కూడా చేసుకోవచ్చు. వంకాయ ముక్కలు ఇలా వేసేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి అంతా కలపాలి. మధ్యలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే వేగిపోతాయి. మూత అయితే పెట్టక్కర్లేదు. అలా వేగుతూ ఉంటే వంకాయలు కొంచెం సాల్ట్ వేసాం కదా, తొందరగానే మగ్గిపోతాయి. ఈ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అండి, తొందరగా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదనమాట. చూసారు కదా, వంకాయలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ అంతా కూడా వేసేసుకోవచ్చు, ఇందులో బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అవి కూడా కొంచెం వేగుతూ ఉండగానే ఇందులోకి మెంతాకు వేసేసుకుందాము. ఈ మెంతాకు ఒక కట్ అయితే ఉంటుంది, చిన్న ముక్కలుగా కట్ చేసేసేయాలి. శుభ్రంగా కడిగేసి వాటర్ అనేది లేకుండా వేసుకోవాలి. ఈ మెంతికూర వేసి ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి. అందులోనూ ఇప్పుడు సీజన్ కదా, వస్తూ ఉంటుంది మెంతికూర. వచ్చినప్పుడు అయితే నేను చాలా రకాల మెంతికూరతోటి రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఇంకొక కూర కూడా ఉందండి మెంతికూరతోటి, చాలా బాగుంటుంది. ఆ కూర కూడా మీకు నేను వీడియో షేర్ చేస్తాను. అది కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. ఎందుకంటే మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇలా మెంతికూర కూడా వేసేసి అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది, అది కూడా ఫ్రై అయిపోతుంది. మెంతి కూడా బాగా వేగిపోయింది, చూసారు కదా మెంతాకు కూడా. ఇప్పుడు ఇందులోకి కూర కారం వేస్తున్నాను. మనకి వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది. ఏ విధమైన పొడులు వేయక్కర్లేదు. ఇలా కారం ఒక స్పూన్ వరకు వేసేసి మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోవడమే. చూసారా, రెడీ అయిపోయింది ఫ్రై అనేది. భలే ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మెంతి కూర అనేది. చేదు ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీ, చపాతీల్లోకి కూడా ఆల్ ఇన్ వన్ అనమాట. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వంకాయ ఫ్రై అయితే చాలా గుమగుమలాడిపోతుంది అనమాట. మెంతికూర బాగా ఫ్రై అయింది కదా, అందుకని అనమాట. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఆన్ చేయండి. దానివల్ల నాకైతే పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. సో తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.